2021 నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతిదీ కూడా మనం ఒక స్టెప్ అప్డేట్ అవ్వకుండా వచ్చాం. ఎందుకంటే ఎన్నో అనుభవాలు చూసాం. రీసర్వేలో కొన్ని మిస్టేక్లు చేసాం, సరిదిద్దుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా మీ రైతులందరూ ఇప్పటి వరకు చాలా కోఆపరేషన్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామ సభల మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ల్యాండ్ మీరు చూపించుకోవాల్సిన బాధ్యత మీది. ప్రైవేట్ ల్యాండ్స్ అయితే మీరే చూపించుకోవాలి, మీ యొక్క ల్యాండ్ మీరే కాపాడుకోవాలి. అందుకని మేము ప్రతిదీ కూడా గ్రామ సభలు పెట్టి టామ్లు పెట్టి ఇలా కమ్యూనికేషన్ పెట్టి చేస్తున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే అది మేము రక్షించుకొస్తాం, అది మా బాధ్యత. కాబట్టి మేము గవర్నమెంట్ ల్యాండ్స్ గురించి మీరేం ఇబ్బంది పడద్దు. మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికి పోదు, ఎక్కడ ఉన్నా సరే దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ మన గవర్నమెంట్ పేరు మీద నమోదు చేస్తాం. అది మీకు ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్ ల్యాండ్స్కి వచ్చేసి ఎవరి ల్యాండ్ వాళ్ళే చూపించుకోవాలి. ప్రతి టీం వాళ్ళు ఒక టీంకి వచ్చేసి ఒక విఆర్ఓ ఉంటారు, ఒక విలేజ్ సర్వేయర్ ఉంటారు. ఇప్పుడు మీ టీంకి సంబంధించి పలానా సర్వే నెంబర్లో 1 నుంచి 150 సర్వే నెంబర్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు ఆ టీంకి కన్సల్ట్ అయితే చాలు, మిగతా టీంతో మీకు సంబంధం లేదు. అలాగా ప్రతి టీంకి కూడా మనకి మొత్తం 11 టీంలు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఈ 11 టీమ్స్ కన్సర్న్ విలేజ్ సర్వేరు విఆర్ఓ మీ దగ్గరికి వచ్చి పలానా రోజున సర్వే జరుగుతుందని నోటీసులు కూడా ఒక వారం ముందే ఇస్తారు మీకు. మీరు ఒక వారం ముందు వచ్చి నోటీసులు వాళ్ళ దగ్గర మీ దగ్గర అక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారు. అంటే పలానా రోజు మేము సర్వేకి వస్తాము, ఆ రోజు మీరు అవైలబుల్గా ఉండండి అని. మీరు ఈ ఒక్క విషయంలో మాకు కోఆపరేషన్ చేయాలి. మీకు ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా మేము ఏదైతే పిలిచామో ఆ రోజు మాకు ఒక రోజు సహకరిస్తే చాలు. మీ ఫీల్డ్ అయ్యేంత వరకు మీరు భూమి మీద మా హద్దులు ఇవి, స్పెసిఫిక్ హద్దులు ఇవి అని మాకు కొంచెం ఒక 2 hours మీ టైం మాకు స్పెండ్ చేస్తే మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రికార్డు కూడా పర్ఫెక్ట్గా